జూబ్లీ మ్యాచ్ దిగింది ఖమ్మం బ్యాచ్. ఖమ్మం పొలిటికల్ లీడర్లంతా జూబ్లీ హిల్స్ లో దిగారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల తరపున ప్రచారంలోకి దిగింది. తమ అభ్యర్థికే ఓటు వేయాలంటూ క్యాంపెయిన్ చేస్తోంది. పరస్పర విమర్శలతో హల్చల్ చేస్తోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నేతల హడావిడి మామూలుగా లేదు. ఖమ్మం నేతలు, కమ్మ సామాజిక వర్గ నేతలు జూబ్లీ హిల్స్ ఓటర్లపై ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహం పైన మాటలు తూటాలు పేల్చుకుంటున్నారు. అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు. 60 ఫీట్ల విగ్రహం పెట్టాం, బ్రహ్మాండంగా లైటింగ్ చేశాం. వారి చరిత్ర అంతా కూడా గ్రానైట్ రాయి మీద మొత్తం కూడా చుట్టుపక్కల అంతా కూడా రాశాం. అటువంటిది కనీసం ఆ విగ్రహాన్ని ఈ రోజున ఉన్న లైట్లను కూడా మార్పేసి అక్కడ ఉన్నటువంటి చరిత్రను కూడా చెరిపేసి ఈ విధంగా అక్కడ గ్రానైట్ రాళ్లలో ఎన్టీ రామారావు గారి చరిత్ర చూపెడితే ఆ రాళ్లను కూడా తొలగించారు. ఎంత బాధ అనిపిస్తుందంటే ఇక్కడ మట్టుకి ఎన్నికల టైంలో ఎన్టీ రామారావు గారు పేరు పెట్టుకొని ముసుగులో ఈ విధంగా మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. ఆ రోజున ఎన్టీ రామారావు గారు వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి, చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టేసి కేసీఆర్ గారి దగ్గర పోయి, కేసీఆర్ గారిని వదిలిపెట్టి మళ్ళా రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి, ఇప్పుడు తర్వాత ఎట్టిపోటు సెలవుని వాళ్ళు ఇవాళ వచ్చేసరికి జాతి గురించి దీని గురించి మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుంది. మాగంటి సునీత సొంత సామాజిక వర్గమని మర్చిపోయి ఆమె ఏడుపును కూడా మంత్రి తుమ్మల ఎగతాళి చేశారన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. మన ఇంట్లో మన ఆప్తులు చనిపోతే మనం అంత తొందరగా మర్చిపోతామా? అట్లాంటిది భర్త చనిపోతే కళ్ళమ్మ గుర్తుపెట్టుకుంటే కళ్ళమ్మ నీళ్ళు రావా? ఆ కళ్ళమ్మంట నీళ్ళు వస్తే వాటిని కూడా నాటకం అని, ఎలక్షన్ల కోసం డ్రామాలని రకరకాలుగా మాట్లాడి అంత నీచంగా మాట్లాడటం అనేది తగదు. జూబ్లీ హిల్స్ లో ఉన్న కమ్మ సామాజిక వర్గ నేతలంతా మాగంటి సునీత వైపు నిలబడాలని రిక్వెస్ట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు. మీ రాజకీయ జీవితాన్నో మీకున్న అనుభవాన్నో పలచన చేసుకోబాకండి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. 11వ తారీఖు ఖచ్చితంగా మీ కుట్రలన్నీ ఛేదించి మాగంటి సునీతమ్మని ఖచ్చితంగా హక్కున చేర్చుకొని ఆమెకు భారీ మెజారిటీ ఇవ్వటం అనేది గ్యారంటీ. బీఆర్ఎస్ నేతల మాటలను జూబ్లీ హిల్స్ ఓటర్లు నమ్మరన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జూబ్లీ హిల్స్ వీధుల్లో ముఖ్యమంత్రి చేసినటువంటి 20 నెలల కార్యక్రమాన్ని చెప్తున్నారు. వాళ్ళు 10 సంవత్సరాల కార్యక్రమాన్ని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు రేషన్ కార్డులో పేదల్ని, ఇల్లు కట్టించలేని పేదల్ని, సన్నబియ్యం ఇచ్చేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు వర్కింగ్ ప్రెసిడెంట్కి, కేటీఆర్కి లేదు. వాళ్ళు పెట్టినటువంటి బాకీలు, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చని ఫలితంగానే వాళ్ళకి గత ఎన్నికల్లో బుద్ధి చెప్పారు, పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు, కంటోన్మెంట్లో బుద్ధి చెప్పారు, రేపు రాబోయేటటువంటి జూబ్లీ హిల్స్లో కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏదన్నా ప్రజలు ఆమోదిస్తున్నారు, దానికి సిద్ధంగా ఉండమని చెప్పి బీఆర్ఎస్కి విజ్ఞప్తి. బీజేపీ నుంచి కూడా ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు లంకల దీపక్ రెడ్డి తరపున ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలంతా జూబ్లీ హిల్స్ లో ఢీ అంటే ఢీ అంటున్నారు.